హరే కృష్ణ. అందరూ నాకు ముఖ పరిచయం ఫస్ట్ టైం. మీ అందరూ రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడ భాగవతం క్లాస్కి సండే ప్రతి ఆదివారం వస్తారు అందరూ? ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఉన్నారు? మొదటిసారి? మీరు మొదటిసారి వస్తున్నారా? మొదటిసారి ఎంతమంది వస్తున్నారు? అందరూ రెగ్యులర్గా వచ్చారు మీరు? ఓకే. ఎంతమంది జపం చేస్తున్నారు 16 మార్లు? జపం హరే కృష్ణ జపం 16 మార్లు. 8 మార్లు? 8 మార్లు ఎంతమంది చేస్తున్నారు? 4 మార్లు? 2 మార్లు? 1 మాల? కనీసం 1 మాల అసలు చేయని వాళ్ళు ఎంతమంది చేయట్లేదు జపం? అచ్చా, నో ప్రాబ్లం. జపం తప్పేం లేదని, పర్లేదు. వీ కెన్ రైజ్ ద హ్యాండ్స్, నో ఇష్యూ. ఓకే, వెరీ గుడ్. అట్లీస్ట్ మనం ఈ భాగవతాన్ని శ్రవణం చేయడానికి వస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. అండ్ ఇటువంటి భాగవతం మొదటి స్కందం చాలా అద్భుతమైనది. ఎందుకంటే ఇదే బెంగళూరులో మేమందరం ఫోక్ స్టూడెంట్స్గా ఉండి జాబ్ చేస్తూ రిజైన్ చేసి టెంపుల్లో జాయిన్ అయ్యి డిఫరెంట్ సెంటర్స్లో ఉండి చేసుకుంటూ ఆల్మోస్ట్ 20 years బ్యాక్ మందిరంలో జాయిన్ అయ్యాం టెంపుల్ బెంగళూరులో. సో ఇప్పుడు వచ్చిన ఒక మంచి ప్లేస్, వాతావరణం మాకు. ఎందుకంటే ఒక అమ్మాయి వివాహం చేసుకొని వెళ్తే అత్తవారింటికి వెళ్ళిపోతుంది. కానీ అత్తవారి నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, కానీ ఎప్పుడు నేను పుట్టింటికి వెళ్తే ఆనందం వేరే ఉంటుంది. అత్తవారింట్లో ఆనందం వేరు, పుట్టింట్లో ఆనందం వేరేగా ఉంటుంది. అలా మాకు కూడా ఆధ్యాత్మికంగా ఓనమాలు, ఆధ్యాత్మికంగా విలువలు, ఆధ్యాత్మికంగా విషయాలు, ఆధ్యాత్మిక పురోగబుద్ధికి దోహదపడింది మన ఇస్కాన్ బెంగళూరు టెంపుల్. కాబట్టి మాకు ఎప్పుడు ఇది పుట్టినలే. మేము 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు బయట ఉన్నా, ఎప్పుడు మేము బెంగళూరుకి వచ్చినా మాకు ఇది ఒక పుట్టినిల్లుగా ఆప్యాయత, ఆ ప్రేమ అలా ఉంటుంది. ఎందుకంటే మేము తీసుకున్నటువంటి ఆ సత్సంగం, అసోసియేషన్, ఇదే మాకు దోహదపడింది. అసోసియేషన్ లేకపోయింటే ఎవరు ఎక్కడ మేము జాబ్ చేస్తుంటారో ఇంకొకరిని ఇంకోటి చేస్తుంటారు అంతే. అసోసియేషన్ లేకపోతే, సత్సంగం లేకపోతే ప్రతి మనిషి, ఏ మనిషి ఆధ్యాత్మిక జీవనంలో ఎదగడానికి అవకాశం లేదండి. సో ఇటువంటి మంచి మందిరాలు, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మందిరాలు కడతారు? ఇంత పెద్ద మందిరాలు కట్టడం కారణం ఏంటంటే, భక్తులు ఈ మందిరానికి వచ్చి దర్శనం చేసుకొని అక్కడుండే సహభక్తుల సహకారంతో వాళ్ళ ఆధ్యాత్మిక ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటం, మరియు నేను ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి నేనేమి చేయాలి అని తెలుసుకోవటం కూడా ఈ టెంపుల్లో ఉపయోగపడుతుంది. అలా మేము 20 సంవత్సరాల క్రితం తెలుసుకొని ఒక 5 సంవత్సరాలు బయట జాబ్ చేసి తర్వాత జాయిన్ అయిపోయి ఇప్పుడు ఎంతో ఆనందిస్తున్నాం. 20 సంవత్సరాలు గడిచినా కూడా నిన్న మొన్నలాగా ఉంటుంది బెంగళూరు టెంపుల్కి వచ్చిన. ఎందుకంటే ఇక్కడ ఉండే వైష్ణవులు చాలా సీనియర్ మోస్ట్ డివోటీస్, ఎప్పుడు అడిగినా టైం ఇచ్చేవాళ్ళని అసోసియేషన్కి. వాళ్ళని చూస్తూ, వాళ్ళు ఫాలో అవుతూ, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ, అలా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇవాళ ఈ కృష్ణ చైతన్యంలో మనం ఎంతో గొప్ప చిన్న అడుగులు వేసామంటే కారణం అటు ఉండేటువంటి పెద్ద వైష్ణవులు వాళ్ళందరూ సాంగత్యం వల్ల. అందుకనే వైష్ణవ సాంగత్యం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టెంపుల్కి చూడండి, సండేస్ సాటర్డేస్ బెంగళూరులో మేము ఉన్న రోజులైతే సాటర్డేస్ కూడా ఆఫ్ చేసేవారు దర్శనానికి, సాటర్డే సండేస్. కానీ లాస్ట్ 5-6 yearsగా ప్రెషర్ తట్టుకోలేక ఓపెన్ చేస్తున్నారు టెంపుల్. ఎంతోమంది జనాలు మందిరానికి దర్శనానికి వస్తున్నారు, కానీ వాళ్ళందరూ కేవలం దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా కొంచెం పురోగతి చెందాలనుకుంటున్నారో వాళ్ళు ఆ భక్తులతో కొంచెం ప్రశ్నిస్తారు, తెలుసుకుంటారు, కార్యాచరణ చేస్తారు. ఆ ప్రభు, నేను 2 మాలలు చేస్తున్నాను, 16 మాలకు ఎలా వెళ్ళాలి నేను? అదే ప్రభుపాద చెప్తారు, 16 మాలలు చెబితే మనిషి కాదన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గురువు గారు చెప్పారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, 64 మాలలు జపం చేతి మనిషి కాదన్నారు. అలాగే మన ఎవరు మనుషులేం కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ప్రభుపాదులు మన మీద దయ్యతో దాన్ని 1/4 చేశారండి. 64ని by 4 చేస్తే 16 అవుతుంది. అది కూడా మనకి కష్టపడుతూ జపం చేస్తున్నాం. 16 అమ్మో 16
అందుకనే ఎప్పుడైనా మనమంతా మనం చేయాలంటే కష్టం, కానీ భక్తులతో కూర్చుంటే వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు, ఎలా జపం చేయాలి. మధు పండిత్ ప్రభు సోల్ఫుల్ జప, అది రెగ్యులర్గా ఎవరైనా విండి ప్రాక్టీస్ చేస్తే జపం చాలా ఈజీ అయిపోతుంది. అలా లేకపోతే జపం చాలా కష్టం. సో అదే అందుకే సాంగత్యం, అసోసియేషన్ ఎఫెక్ట్. ఆధ్యాత్మికంలో సత్సంగం ఎంత ఇంపార్టెంటో బయట ప్రపంచంలో భౌతికంగా అసోసియేషన్ అంత ఇంపాక్ట్ అండి. ప్రభుపాద చెప్తారు, మీరు భక్తులతో ఉంటే భక్తుల లక్షణాలు వస్తాయి, తాగేవాడితో కూర్చుంటే తాగే లక్షణాలు వస్తాయి, స్మోక్ చేసేవాడితో కూర్చుంటే స్మోక్ చేసే లక్షణాలు వస్తాయి. మనం ఎటువంటి వాళ్ళతో కూర్చుంటే అటువంటి లక్షణాలు మనం పెంపొందించుకుంటాం. సో కాబట్టి అసోసియేషన్ పవర్ ఎక్కడైనా ఒకటే అండి, అది బయటైనా ఒకటే, టెంపుల్ అయినా ఒకటే. కానీ ఎక్కడ నాకు ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎక్కడ నేను మంచి దారిలో వెళ్ళగలను, అక్కడ నేను సత్సంగం తీసుకుంటే నేను ముందుకు వెళ్ళగలను. జన్మతః మనం అందరం శూద్రులేమండి. జన్మన నెక్స్ట్ లైన్ ఏంటి, జన్మన జాయతే శూద్ర. మనందరం పుట్టుకతో అందరూ శూద్రులమే. సంస్కారాత్ భవేద్ ద్విజ. కేవలం సంస్కారాలతోనే మనం ఉన్నత జన్మ తీసుకోగలం, ట్రాన్స్ఫర్మేషన్, రెండవ జన్మ. సో మనమేం పెద్ద గ్రేట్ ఏం కాదు, మనందరం కూడా పుట్టుకతో మనందరం కూడా శూద్ర కింద లెక్క. కానీ బ్రాహ్మణ కుటుంబం అంటూ బ్రాహ్మణుడు అంటారు, క్షత్రియ ఫ్యామిలీలో తీసుకుంటే నువ్వు క్షత్రియుడు అంటారు, నాయుడు ఫ్యామిలీలో తీసుకుంటే నువ్వు నాయుడు అంటారు. ఎలా ఇస్తారండి డిజిగ్నేషన్? సపోజ్ ఇంట్లో ఫాదరు డాక్టర్, మదరు అడ్వకేట్ అనుకోండి, బాబు పుట్టారు లేకపోతే పాప పుట్టింది, ఏమని పిలుస్తారు? అడ్వకేట్ పుట్టిందంటారా, డాక్టర్ పుట్టారంటారా? ఎందుకు అనట్లేదు మరి? క్షత్రియుంట్లో పుడితే క్షత్రియుడు అయితే, డాక్టర్ ఇంట్లో పుడితే డాక్టర్ కదా వాడు. మరి డాక్టర్ పుట్టాడు అంటారు ఎవరైనా? ఏమో ఫులిష్ అనుకుంటారు ఎవరైనా అలా చెప్తే. మనం అలా శాస్త్ర ప్రకారం ఎవరు నువ్వు నాయుడు రా, నువ్వు క్షత్రియుడు అంటే ఫులిషే. పుట్టంగానే ఎలా వస్తుందండి మనకు ఆ క్వాలిటీ? క్షత్రియుడు అంటే ఏంటి? అందరిని కాపాడేటువంటి వ్యక్తి, పవర్ఫుల్ వ్యక్తి. వైశ్యుడు అంటే ఎవరు? బిజినెస్ చేసే వ్యక్తి. పుట్టిన పిల్లవాడు బిజినెస్ చేస్తున్నాడా మరి? సో మన దాంట్లో డిజిగ్నేషన్స్ కూడా తప్పే. మన దాంట్లో పుట్టినప్పటి నుంచి అనాదిగా తప్పు చేస్తూనే వచ్చాం, తప్పు చేస్తూనే వెళ్తున్నాం మనం. యాక్చువల్గా అంటారు కదా, పుట్టిన డాక్టర్ కొడుకు పుట్టారంటారు, లేకపోతే అడ్వకేట్ కూతురు పుట్టిందంటారు. అవునా కదా? అడ్వకేట్ గారికి ఒక కూతురు పుట్టింది, డాక్టర్ గారికి ఒక అబ్బాయి పుట్టారు, అంతే డాక్టర్ పుట్టారంటారు కదా. వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ కొడుకు ఇంజనీర్ అవ్వచ్చు, ఇంజనీర్ కొడుకు డాక్టర్ అవ్వచ్చు. రేపొద్దున వాళ్ళు ఏమవుతారో దాన్ని బట్టి వాళ్ళకి డెసిగ్నేషన్ వస్తుంది. అలా మనందరం పుట్టుకతో క్షత్రియుడు వైశ్యుడు కాదండి. మనందరం శూద్రులమే. కానీ సంస్కారాలతో, ఆధ్యాత్మిక విలువలతో మనం ద్విజ అంటే ట్వైస్ బోర్న్, రెండో జన్మ వస్తుంది. అది మనకు ఆచార్యుల దగ్గర నుంచి, శిల ప్రభుపాదుల వారి దగ్గర నుంచి. సో మనమైతే ఎలా అయితే ఉందో అలా ఇక్కడ సూత గోస్వామి కూడా అలాగే బాధపడుతున్నాడు. విలోమ జాత అంటే నేను కూడా చాలా హీన కుటుంబంలో జన్మ తీసుకున్నాను, కాబట్టి నాకేమి అర్హత ఉంది భాగవతాన్ని చెప్పడానికి. ఎందుకంటే నైమిషారణ్య ఋషులు సూత గోస్వామి మధ్య డిస్కషన్ భాగవతం మనం చదువుతుంది. సో నైమిషారణ్య ఋషులు అడుగుతారు సూత గోస్వామిని, స్వామి మాకు పరీక్షిత్ మహారాజు గురించి చెప్పండి, ఆయన జన్మ గురించి చెప్పండి, ఆయన యాక్టివిటీస్ గురించి చెప్పండి అంటారు. సో చెప్పినప్పుడు సూత గోస్వామి ఈ శ్లోకంతో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఆయన ఏం స్టార్ట్ చేస్తున్నారు? నేను జన్మతః శూద్రుణ్ణి, నా జన్మ పవిత్రమైన జన్మ కాదు, విలోమజాత అంటే చాలా హీనమైనటువంటి జన్మ తీసుకున్నటువంటి వాడిని. మరి నాకేం అర్హత ఉంది మాట్లాడటానికి? దీని గురించి మాట్లాడడానికి అర్హత లేదు, కానీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే భాగవతం ఇక్కడ రాస్తున్నారు, విలోమ జాతి జన్మించినప్పటికీ జ్ఞానపూర్ణునైన మహాత్ములను సేవించుట ద్వారా మరియు అనుసరించుట ద్వారా నేను జన్మయందు ఉన్నతిని బడిసితిని. ఆయన జన్మ ఉన్నతం కాదండి, ఆయన జన్మ విలోమజాత. కానీ జ్ఞానపూర్ణునైన మహాత్ములను సేవించడం ద్వారా అంటే వాళ్ళకి సేవ చేయడం ద్వారా మరియు అనుసరించడం ద్వారా నేను జన్మ యందు ఉన్నతిని సాధించేదని. బడసిద్ధిని అంటే సాధించేదని అంటే ఏంటి? సూత గోస్వామి చెప్తున్నా, నాకు యాక్చువల్గా అర్హత లేదు, నాకున్నటువంటి చిన్నపాటి అర్హత ఏంటంటే
మహాత్ముల యొక్క సాంగత్యం, వాళ్ళ సేవ ద్వారా మాత్రమే నేను ఉన్నత జన్మయందు ఉన్నతిని బడిసిద్ది అని ఆయన చెప్తున్నారు. తర్వాత ఆయన రాస్తున్నారు, అటువంటి మహాత్ములతో కేవలము సంభాషించుట చేతనే హీన జన్మల నుండి కలిగడి అయోగ్యత నుండి మనుషుడు తన్ను తాను శీఘ్రముగా పరిశుద్ధిని కావించు కొనగలడు. అంటే ఏంటి? అటువంటి మహాత్ములతో మనం సత్సంగం పెట్టుకోవడం వల్ల, సంభాషించుట ద్వారా, సేవ చేయటం ద్వారా మనం ఆధ్యాత్మిక జీవితంలో శీఘ్రముగా పరిశుద్ధిని గావించి కొనగలడని చెప్తున్నారు. సో అంటే మనం ఆలోచించాల్సింది, సూత గోస్వామికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆయన విలోమజాత, నాకు అర్హత లేదని భావిస్తున్నాడు ఆయన. అది హంబల్నెస్ ఆఫ్ ఎ డివోటీ. కానీ అంటే మనం నేర్చుకోవాల్సిన అటువంటి క్వాలిటీస్ నేర్చుకోవాలి. మనలాంటి వాళ్ళకి ఏంది, కొంచెం తెలిస్తే ప్రభు ఉండండి, నేను చెప్తాను, నాకు తెలుసు, ఇది నేను ఇది చేయగలను, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అంటే మనకు కొంచెం తెలుసు అన్న భావం మన దగ్గర ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా నన్ను అడిగిన ప్రభు ఇది నేనైతే ఎక్స్పర్ట్ దీంట్లో, నేను చెప్పేస్తాను అంటాం. అంటే మన దగ్గర ఏమి అర్హత లేకపోయినా మన దగ్గర ఉండేటువంటి అహంతో మనం ఏంటంటే నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చెప్పగలను భావనలో మనం ఉంటాం. కానీ ఇక్కడ సూత గోస్వామి చూసుకున్నా, భక్తి వినోద్ ఠాకూర్ ఆచారం చూసుకున్నా, నరోత్తమదాస్ ఠాకూర్ గారు చూసుకున్నా, వాళ్ళందరూ గొప్ప వైష్ణవులండి. కానీ వాళ్ళందరూ ఎప్పుడేమనుకుంటారు, నేను అసలు వైష్ణవుని కాదు, నా అర్హతలు లేవు, నేను చాలా ఫిగ్ కింద అంటారు, అంటే చాలా అలుపుని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వాళ్ళు అలుపులుగా భావిస్తున్నారు. మన దగ్గర ఏమి లేకపోయినా కూడా మనం చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. అది మనకి ఆచార్యులకు ఉన్నటువంటి డిఫరెన్స్. ప్రభుపాద, ద గ్రేట్ ఆచార్యశిల ప్రభుపాదులు వారు, వాళ్ళ గురువుగారు ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఒకే ఒకసారి ఆయన కలిశారు. ఆ అసోసియేషన్తో ఆయన మొత్తం ఆయన మనసంతా మార్చుకొని ఆయనంతా రిఫార్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. అవన్నీ చెప్పటం ఎందుకంటే అందరికీ తెలుసు ప్రభుపాద గురించి. కానీ అమెరికాలో ఉండేటువంటి హిప్పీస్ని సైతం ప్రభుపాద భక్తులు చేశారు శ్రీల ప్రభుపాద వారు ఆయన అసోసియేషన్ ద్వారా. చూడండి మన లైవ్ ఇంపాక్ట్ ఇది. మనం సూత గోస్వామి గురించి మనం చెప్పట్లేదు, ప్రజెంట్ మనకి ప్రభుపాద హిస్టరీ చూస్తే మనం ప్రభుపాద పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు అందరూ హిప్పీలే. అక్కడ ఎవరు భక్తులు లేరు. కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. మరి అటువంటి వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి అటువంటి మాదక ద్రవ్యాలకి, వ్యసనాలకి లోబడిన అందరినీ భక్తులుగా తయారు చేసి అందరి చేత హరే కృష్ణ మంత్రం జపం చేస్తారు. ఎంత పర్ఫెక్ట్ స్టేట్మెంటు శ్రీల ప్రభుపాద కరెక్ట్గా యాప్ట్గా ఉంది చూడండి. వాళ్ళందరూ విలోమ జాత అని. కానీ ప్రభుపాదుల వారి మర్సీ వల్ల, దయ వల్ల వాళ్ళందరూ కూడా ఆ యొక్క హిప్పీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి హ్యాపీనెస్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసారు అన్నమాట. అందుకే ప్రభుపాద చెప్తారు హిప్పీస్ టు హ్యాపీస్ ఇన్ అమెరికాలో. ఇది ఆర్టికల్ ఇన్ న్యూస్ పేపర్. ఇది హిప్పీస్ టు హ్యాపీస్ అనేది యుఎస్లో ఒక ఆర్టికల్ అండి. సో దట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎ డివోటీస్. సో ఇలాంటి భాగవతంలో కొన్ని కోకలలు, ఇలాంటి ఇన్స్టాన్సెస్ చాలా ఉన్నాయి. ఎవరైనా రీకలెక్ట్ చేసుకోగలరా? ఏదైనా ఒక ఇన్స్టాన్స్ ఇటువంటిది? వేటగాడు పేరు మృగారి. ఎంతమంది తెలుసు మృగారి గురించి? ఓకే. సో మృగారి ఒక కేసు. మృగారి అనేవాడు ఒక హంటర్, వేటగాడు. సో జనరల్గా వేటగాడు ఏం చేస్తారు, వాళ్ళ జీవన వృత్తి కోసంగా జంతువుని చంపేస్తుంటారు. కానీ ఈయన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనిషి. ఈ మృగారి ఏం చేస్తారు, జంతువుని చంపడు. అర్థమో లేకపోతే దాన్ని ఎంత నరకు అనుభవించాలో ఆ స్టేజ్ వరకు ఉండేట్టుగా బాణం వేస్తారనమాట. కాళ్ళకి వేస్తారు, చెవులకి వేస్తారు. అది ఎలా అయితే చావుగా ఉంటుందో అలా చేస్తారు. నొప్పితో విలవల్లాడుతుంటుంది, అది చూసి ఆనందపడతాడు. చంపరు వాటిని. కాళ్ళకి వేస్తారు, చేతులకి వేస్తారు, చెవులకి వేస్తారు, నుదురు మీదకి వేస్తారు. ఎలా అయితే చావరం తెలుసో ఆ విధంగా బాణాలు వేస్తూ అంత ఆనందాన్ని పొందుతాడు ఆయన. ఆ జీవులన్నీ విలవల్లాడుతుంటే కొట్టుకుంటుంటే అది ఆయనకి ఆనందం. దీన్ని ఏమానందం అంటారు? ఏమానందం అంటారండి దీన్ని? రాక్షస ఆనందం. ఆల్మోస్ట్ రాక్షస ఆనందం. రాక్షసుని చంపుతారు, వీళ్ళు చంపట్ల. సో రాక్షస కంటే కొంచెం ఎక్కువైనటువంటి ఆనందం అనమాట. సో ఇటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు మృగారి ఒకరోజు నారదుడు వారు వస్తారు.
ఆ రోడ్ నుంచో ఆ ప్లేస్ నుంచో వెళ్తున్నప్పుడు చూసి, ఏంటి ఎవరు ఇది మరింత దారుణంగా జంతువుని హింసిస్తున్నారు, చంపట్లేదు హింసిస్తున్నారు. మూగాలు వచ్చి నేనే అంటాడు యాక్చువల్గా. అదేదో హైయెస్ట్ ఐఏఎంలో సీట్ వచ్చిందనో ఐఏఎస్సిలో సీట్ వచ్చిందనో అంత గర్వంగా నేనే అండి అని చెప్తారు. ఏంటయ్య ఎలా చేస్తున్నావు అంటే ఇది నా ఆనందం అంటారు ఆయన. సో నువ్వు పని చెయ్యి, ఇలా అంతా కాదని చెప్పి నారదుల వారు ఆయనకి ప్రీచ్ చేస్తారు. ప్రీచ్ చేసి నువ్వన్నీ పక్కన పెట్టేసి రోజు హరే కృష్ణ మంత్రం జపం చేయి, భగవంతుని నామస్మరణ చేసుకో, నీకు అంత మంచి జరుగుతుందంట. అప్పుడు ఈయనంటాడు, నేను రోజు జపం చేస్తే నాకు భోజనం ఎవరు పెడతారు, నన్ను ఎవరు చూసుకుంటారంటారు. నారదుడు చెప్తారు, నువ్వు రోజు జపం చేస్తుండు, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నీకు తీసుకొచ్చి ఏం కావాలంటే అది ఇస్తాను నీకు, నువ్వేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సిన పళ్ళు కూరగాయలు ఇంకేదైనా ఆట కానీ ఏదైనా అన్నీ నీకు సమకూరుతాయి, నువ్వు చెయ్యి అంతని చెప్పగానే నారదుల వారి యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు, ఆయన ప్రీచింగ్ మేరకు నచ్చి ఈ యొక్క మన ఎవరు మృగారి అన్నీ మానేసి ఒకసారి కూర్చొని జపం చేస్తుంటాడు. ఆ జపంలో ఎంత సీరియస్నెస్ మృగారి సాధించారంటే, ఒకసారి ఇంకా నారదుల వారు తన ఫ్రెండ్ని తీసుకొని, నా భక్తులు ఒకడు ఉన్నారు, ఆయన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాను రా అని చెప్పి తీసుకొస్తారన్నమాట. ఆ ప్లేస్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మృగారి నడుస్తూ వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు కుంటుతూ వెళ్తుంటారు, జంప్ చేస్తూ కుంటుతూ వెళ్తుంటాడు. ఎందుకు ఇలా వస్తున్నా కాళ్ళు ఏమైనా బాగాలేదని అడుగుతారు. లేదు గురువుగారు, దారి మధ్యలో చీమలు ఉన్నాయి, నడుస్తూ వస్తే చీమలు చనిపోతాయి కదా, అందుకని దాటుకుంటూ జంప్ చేస్తూ కుంటుకుంటూ వెళ్తున్నాను అని చెప్పంటారు. అంటే ఒకానొక టైంలో చంపి ఆనందం పొందేవాడు ఇప్పుడు చీమలను చంపడానికి కూడా బాధపడుతున్నారు. ఎప్పుడైతే దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేశారో చుట్టుపక్కల అందరూ చాలా హ్యాపీ, అరే ఇంత గొప్ప భక్తుడు అయిపోయారు ఈయన అని చెప్పి వాళ్ళ ఇంట్లోంచి అన్నీ తీసుకొచ్చి, నీకేమైనా కావాలనైనా, ఫ్రూట్స్ కావాలా, రైస్ కావాలా, ఇంకేం కావాలి చెప్పి అన్నీ ఇస్తామని చెప్పి అన్నారు. సో అన్నీ ఆయనకు సమకూరుతున్నాయి. యాక్చువల్గా ఆయన ఫుల్ డివోటెడ్ అయిపోయారు. అంటే ఒక మృగారి లాంటి ఒక రాక్షసుడు, మన రాక్షస ఆనందాన్ని అంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తి ఇప్పుడు చూడండి, ఒక చీమని చంపడానికి ఆయన ఇష్టపడట్లేదు. అది నారద మహర్షి యొక్క సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్. అలా మనం చూస్తే నారదుల వారు సైతమే, ఈవెన్ నారదుల వారు పుట్టుక చూస్తే ఆయన గొప్ప జన్మ కదా, అయింది కూడా. ఒక శూద్రుడి ఇంట్లో ఆయన పుడతారు, శూద్రాని ఇంట్లో పుడతారు ముందు జన్మలో. సో పుట్టినప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే, ఈ యొక్క వర్షాకాలంలో, పూర్వకాలంలో వర్షాకాలం అంటే వర్షాలు పడేయండి, ఎండాకాలం అంటే ఎండ ఉండేది, చలికాలం చలి ఉండేది, కలియుగం అంతా మిక్స్ అయిపోయింది. ఎండాకాలంలో వర్షాలు పడితే, వర్షాకాలంలో వేడిగా ఉంటుంది, చలికాలంలో వర్షాలు పడతాయి. వాని ఇష్టం, టైం లేదు మనకి ఎక్కడైంది అనేది. సో అలా సేవ చేసుకుంటూ వాళ్ళ అమ్మగారు సేవ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్కి సన్యాసులు వస్తారు. అంటే ఆ కాలంలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఆ రోజుల్లో వర్షాకాలం అంటే 4 నెలలు ఒకచోట ఉండిపోతారు వాళ్ళు. అలా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఆ సన్యాసులు, చాలామంది సన్యాసులు అక్కడ ఉండిపోతారు. సో ఉండిపోయిన తర్వాత వీళ్ళ అమ్మగారు రోజు సేవ చేసుకునేవాళ్ళు, వండి వాళ్ళకి పెట్టి, అలా అయిపోయిన తర్వాత ఆకులన్నీ తీసి పక్కన పెట్టేయడం, వాళ్ళ దగ్గర నుంచి కూర్చొని మంచి విషయాలు తెలుసుకోవడం, ఇలా 4 నెలలు నారదుడు గారి తల్లి నారదుడు ఇద్దరు చేశారన్నమాట. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నారదుడు అయితే వాళ్ళు తిన్నటువంటి భాగవతోత్తములు తిన్నటువంటి ఆకుల్లోంచి కొంచెం ప్రసాదం తీసుకొని ఆయన తీసుకున్నాడు కూడా. యాక్చువల్గా ఆ విధంగా 4 నెలలు చేయటం వల్ల ఆయన గొప్ప భక్తుడు అయిపోయారు. నెక్స్ట్ జన్మను చూస్తే ఆ యొక్క ఇంపాక్ట్ కూడా నెక్స్ట్ జన్మలో నారదుమునిగా జన్మ తీసుకోవడం జరిగింది అనమాట. చూడండి, మొమెంట్స్ అసోసియేషన్. అందుకే శాస్త్రాలు చెప్తారు, సాధు సంగ సర్వశాస్త్రకయ, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధిహయ. చిన్న అసోసియేషన్, స్మాల్ అసోసియేషన్తోనే గొప్ప భక్తులు అయిపోతారంటే, ఇంకా మనలాంటి వాళ్ళకి ఇయర్స్ అసోసియేషన్ జరుగుతుంది ఇక్కడ. లవమాత్ర అంటే సెకండ్లో ఒక భాగం అండి. లవ అంటే సెకండ్లో, నాట్ ఈవెన్ సెకండ్లో ఒక భాగం. లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధిహయ, అన్ని సిద్ధులు మనకు కలుగుతాయంటే జస్ట్ లవమాత్ర, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అనుకోవచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఇంత పర్ఫెక్ట్ అయితే మరి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాము, ఎన్ని వారాలు వచ్చి ఉంటాము, ఎన్ని నెలలు వచ్చి ఉంటాము,
ఎన్నిసార్లు ప్రసాదం తీసుకొని ఉంటాము, ఎంతమంది భక్తులతో కూర్చొని ఉంటాము, మరి మనకు ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ రావాలి? వచ్చిందా? సో ఎక్కడో మన అసోసియేషన్లో మనం తీసుకునే దాంట్లో, మనం ప్రాక్టీస్ చేసే దాంట్లో తేడా ఉంటుందన్నమాట. మూమెంట్స్ అసోసియేషన్ అంత పెద్ద బెనిఫిట్ తీసుకురాగలిగితే మనం ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేట్ అవుతున్నాం, మనం ఇంకా సీరియస్గా ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. అలా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే జగాయ్ మదాయ్. ఎంతమంది విన్నారు జగాయ్ మదాయ్ గురించి? జగాయ్ మదాయ్ అనేవాళ్ళు రాక్షసులు. యాక్చువల్గా రాక్షసులు అంటే పళ్ళు బయటికి అలా కాదు, వాళ్ళు ఏంటంటే డ్రంకర్స్, ఉమనైజర్స్, అటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళు యాక్చువల్గా. సో చైతన్య మహాప్రభు టైంలో వాళ్ళందరూ నవద్వీప్ మాయాపూర్లో ఉండేవాళ్ళు. సో చైతన్య మహాప్రభు ఆదేశం ఒకటే, నగరాది గ్రామ ప్రచారహోయ్ మొరణాం. ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో భగవంతు నామస్మరణ ప్రచారం చేయాలనేది చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశం. సో దానికి చైతన్య మహాప్రభు అక్కడక్కడ టీమ్స్ పంపిస్తుంటారు. సో ఒకసారి ఏంటంటే నిత్యానంద ప్రభుని అద్వైతాచార్య అనుకుంటా, అద్వైతాచార్యులు హరిదాస్ ఠాకూర్ ఇద్దరిని పంపిస్తారు, మీరు ఈ రోడ్లోకి వెళ్ళి ప్రచారం చేయని అంటారు. ఇంకొంతమందిని ఆ రోడ్లోకి వెళ్ళి ప్రచారం చేయమంటారు, ఇంకొందరు ఇంకొక రోడ్లోకి వెళ్ళి ప్రచారం చేయమంటారు. అలా నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్, లేకపోతే మన హరిదాస్ ఠాకూర్ లేకపోతే అద్వైతాచార్యులు వెళ్తున్నప్పుడు వాళ్ళు ముందు ఇద్దరిని గమనిస్తారు, తాగుబోతారు, ఫుల్ డ్రంక్లో ఉన్నారు, డ్రింక్ చేసి ఫుల్ మత్తులో ఉన్నారు అనమాట యాక్చువల్గా. సో నిత్యానంద ప్రభు ఏమంటారు, రారా వాళ్ళ దగ్గరికి వెళ్దాం ప్రచారం చేద్దాం అంటారు. ఊరికి వాళ్ళు కొట్టేట్టున్నారు, మనం వెళ్తే వద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మనం, ఎందుకంటే భయపడుతున్నారు అద్వైతాచార్యులు వారు, అదే ఏమైనా చేస్తారేమో, లేకపోతే హరిదాస్ ఠాకూర్ అనుకుంటా, భయపడుతున్నారు ఆయన. లేదు నువ్వు రా, నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తారు నిత్యానంద ప్రభు. తీసుకెళ్ళి చూడండి ఇదంతా చేయడం తప్పు, మీరు నా మాట విని హరే కృష్ణ మంత్రం జపం చేయండి అని తాగుబోతూ చెప్తారు. వాళ్ళకి మైండ్లో ఏమి ఎక్కట్లేదు, ఏం చెప్తున్నారు చెప్తారు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, తన్నులు తింటారని అడుగుతారు. ఉంటే తన్నులు తింటారు, వెళ్ళిపోతే బతికిపోతారు, మీ ఇష్టం అనగానే పక్కన హరిదాస్కి పారిపోతారు. ముందే చెప్పాను నీకు నిత్యానంద ఇక్కడ రావద్దని, పారిపోతారు యాక్చువల్గా. కానీ నిత్యానంద వదలరు, మళ్ళీ ఆగి ఒక అరగంట తర్వాత మొత్తం దిగేదాకా వెయిట్ చేసి కాస్త మళ్ళీ అడుగుతారు, బాబు ఎందుకనైనా మీ లైఫ్ని వేస్ట్ చేస్తున్నారు, దయచేసి ఆ భగవంతుని నామాన్ని స్వీకరించండి, ఆ నామ జపం చేయండి, తరించండి, ఆనందించండి అని చెప్తారు. నీకు ఇంకా లాభం లేదు, నీకు మాటలతో పని లేదు, నీకు కొడితేగా నీకు మీ పని చేయదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు తాగినటువంటి కుండలోంచి కళ్ళు ఎదురు తాగారు, పగలగొట్టి ఆ పిక్క తీసుకొని గట్టిగా నిత్యానంద ప్రభు తల మీద కొడతారనమాట. యాక్చువల్ కొట్టంగానే బ్లడ్ అంతా ఊసింగ్ అలా కారిపోతుంది అనమాట యాక్చువల్గా. సో ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్ అద్వైత చూశారు ఈ పక్కన, మళ్ళీ వచ్చి బాబు ఇమీడియట్గా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తారు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని కొట్టారు జగన్మధ్యాహ్నంగానే. చైతన్య మహాప్రభు ఉగ్ర రూపంలో వస్తారు, నరసింహావతార రూపంలో, అంత ఫ్యూరేషియస్గా వస్తారన్నమాట యాక్చువల్గా. వచ్చి చక్రం తీస్తారండి, సుదర్శన చక్రం, చంపేయడానికి వాళ్ళు. నిత్యానంద ప్రభు వాళ్ళ పాదాలు పట్టుకుంటారు, చైతన్య మహాప్రభు పాదాలు పట్టుకుంటారు. పట్టుకుని స్వామి మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క అవతార ఉద్దేశం సంకీర్తన అస్త్రం మీరు తీయాలి, అంతేగాని చక్రం దిగకూడదు. మీరు చక్రం అంతా అయిపోయింది, రామావతారంలో కృష్ణావతారంలో సత్యుగంలో అయిపోయింది, మీకు ఇప్పుడు ఇంకా చక్రం తీసే ఛాన్స్ లేదు స్వామి, కలియుగం అంతా నామస్మరణ చేయాలి కాబట్టి సో మీరు దయచేసి వాడిని కరుణించాలి అని చెప్పి అంటారు. సో చైతన్య మహాప్రభుకి ఎందుకంత కోపం వచ్చిందంటే, ఆయన పట్టించుకున్నాడు కాదు, కానీ తన భక్తుణ్ణి నిత్యానంద ప్రభుని తన ప్రియ భక్తుడు ప్లస్ తమ్ముడు లాంటి వాడు కూడా, ఆయనకి జరిగేసరికి ఆయన తట్టుకోలేపారు చైతన్య మహాప్రభు. సో నిత్యానంద పదే పదే ప్లీడింగ్ అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, వదిలేండి మహాప్రభు అని. సో ఫైనల్గా చైతన్య మహాప్రభు చెప్తారు, మీరు నిత్యానంద ప్రభుని ఆశ్రయించండి, ఆయన క్షమిస్తే నేను మేము క్షమిస్తానంటారు. సో ఇద్దరు భయపడిపోయారు యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు తాగిందని దిగిపోయింది వాళ్ళకి మైండ్లోంచి. ఒక్కసారి చైతన్య మహాప్రభు నా ఉగ్ర రూపం చూసేసరికి భయపడిపోయి, స్వామి నాకేం వద్దు, మీరేం చెప్తే చేస్తాం, ఇవన్నీ ఇప్పటి నుంచి మానేస్తాం అని చెప్పి నిత్యానంద ప్రభు క్షమించమని కోరుతూ నిత్యానంద ప్రభు వారి పాదాల మీద పడితే నిత్యానంద ప్రభు చాలా హ్యాపీగా క్షమించేస్తారు. ఆయన క్షమించారు కాబట్టి చైతన్య మహాప్రభు కూడా వదిలేస్తారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళిద్దరికీ ఒక టాస్క్ ఇస్తారు, ఏంటంటే అన్ని చోట్లకి వెళ్ళి హరే కృష్ణ మంత్రం జపం చేయించమని. ఎవరైతే వద్దన్నారో, ఎవరైతే తాగుబోతారో వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు చైతన్య మహాప్రభు, అన్ని చోట్లకి వెళ్ళి సంకీర్తన స్ప్రెడ్ చేయమని. అండ్ అక్కడ ఒక ఘాట్ ఉందన్నమాట గంగానది ఒడ్డు పక్కన, ఆ ఘాట్ రోజు క్లీన్ చేస్తూ వచ్చే భక్తులందరికీ మంచి ఫెసిలిటీస్ కలిగించమంటారు యాక్చువల్లీ.
అందుకని ఇప్పటికీ మనకి మాయాపూర్లో జగాయమాద గార్డెన్ అని ఒకటి ఉందన్నమాట, గంగానది ఒడ్డు పక్కన. అక్కడ ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ఉంటూ వచ్చే భక్తులందరికీ నీట్గా చిమ్మేసి గట్టు దగ్గర రోజు చెమ్మటం, నీళ్ళతో తోడవడం, అది ఆ ఏరియా అంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటారన్నమాట. ఎందుకంటే భక్తులు రావడానికి వెళ్ళటానికి. ఒక తాగుబోతులు, ఒక దొంగలు, ఒక ఉమనైజర్స్, అటువంటి వాళ్ళు కేవలం నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు యొక్క మర్సీ వల్ల, సత్సంగం వల్ల ఏమైపోయింది, అపారమైనటువంటి భక్తులయ్యారు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజంతా 2 రోజులు మాట్లాడుకోవచ్చు క్యారెక్టర్స్ భాగవతంలో, మహాభారతంలో, రామాయణంలో. సో మంచి అసోసియేషన్ ఉంటే ట్రాన్స్ఫర్మేషన్, రిఫార్మేషన్ వస్తుంది. చెడు అసోసియేషన్ పెట్టుకున్నాం అనుకోండి, అది మన పతనానికి దారితీస్తుంది. కైకేయి 3వ భార్య దశరథ మహారాజు కైకేయి కొడుకు ఎవరు ఏంటి? కైకేయి కొడుకు ఎవరు? ఎంతమంది భర్తలు అంటారు? సో మిగతా డౌట్ ఉంది. సో కైకేయి కొడుకు భరతుడే. కైకేయి కొడుకు భరతుడైనప్పటికీ కైకేయికి రామచంద్రుల వారి పట్ల అపారమైన ప్రేమ, అవాజ్యమైనటువంటి ప్రేమ. ఎంత ప్రేమ అంటే వాళ్ళ బిడ్డను తిన్నామని అడగరు, ఫస్ట్ ముద్ద తీసుకొని రామచంద్రుల వారు పెడుతుంది కైకేయి. కౌశల్య కొడుకు రామచంద్రుల వారు అయినప్పటికీ కైకేయికి రామచంద్రుల వారు కౌశల్య కంటే ఎక్కువ ప్రేమ. కౌశల్య చూపించే వాత్సల్యం కంటే కైకేయికి అంత ప్రేమ, అనురాగం శ్రీ రామచంద్ర వారి పట్ల. అటువంటి కైకేయి కూడా మందర సహవాసంతో, ఒక నెగిటివ్ అసోసియేషన్తో వనవాసానికి దారితీసింది. కైకేయి డిస్టర్బ్ అవడానికి లేదు, ఎందుకంటే అంత స్ట్రాంగ్. రామచంద్రుడు అంటే అపారమైన ప్రేమ, భక్తి. అంత స్టడీగా ఉన్నప్పటికీ కూడా మాయ ఎటువంటి రూపంలో వస్తుంది చూడండి. మనందరికీ జీవితంలో ఒక లెసన్. మనం అనుకుంటాం నేను 16 మాలలు చేస్తున్నాను, ఐఎమ్ గ్రేట్, నాకు అసలు తిరగలేదు, భాగవతం చదువుతున్నాను, భగవద్గీత చదువుతాను, 16 మాలలు జపం చేస్తాను. మాయ ఒక తన్ను తన్నిందంటే అన్నీ పోతాయి పక్కకి. ఒకే ఒక కిక్ ఇచ్చిందంటే మాయ, హరే కృష్ణ. సో మనం గర్వపడకూడదు, బాధ్యతగా ఉండాలి. మనం గర్వపడితే మాయాదేవి అక్కడ రెడీగా ఉంటుంది. సో ఆ విధంగా 16 బాళ్ళు మనం ఒకసారి జపం చేస్తుంటాము, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంటాము. అయినప్పటికీ ఈ కైకేయి మందర ఎలా అయితే జరిగిందో మన జీవితంలో కూడా అలా జరగడానికి అవకాశం ఉంది. ఫైనల్ కైకేయి ఏం కోరుకుంది? 2 వరాలు పెండింగ్ ఉన్నాయి కైకేయి దగ్గర, దశరథ మహారాజు నుంచి. 2 వరాలు ఇప్పుడు కోరుకుంటుంది మందర, నువ్వు వెళ్ళి ఇప్పుడు కోరుకో, ఇదే మంచి టైము. ఏంటంటే రామచంద్రుడు పట్టాభిషేకం నెక్స్ట్ రోజు జరగాలి, ముందు రోజు వెళ్ళి ఈ పాయిజన్ పంపిస్తుంది లోపలికి, ఆమె బ్రెయిన్లోకి. భరతుడే నెక్స్ట్ పట్టాభిషిక్తుడు అవ్వాలి రాజుగా, రామచంద్రుల వారు వనవాసానికి వెళ్ళాలి 14 సంవత్సరాలు. కైకి ఓకేనేసింది. నువ్వేదో చెప్పావు అంతా రైట్ అంటుంది మందరతో. అంటే అంత ప్రేమించిన ఆమె మందర ఎంత ట్యూన్ చేసిందంటే ఆ బ్రెయిన్ని, చెప్పంగానే యాక్సెప్ట్ చేసేసి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి 2 వరాలు తీసుకొని, ఆయన ఎంతో బాధతో చనిపోతారు కూడా అప్పుడు తర్వాత. బట్ ఆ బాధతోనే రామచంద్రుడు వనవాసాన్ని పంపిస్తారు అండ్ భరతుని పట్టాభిషేకం చేయమని చెప్తారు. కానీ భరతుడు తీసుకోడు ఆ పొజిషన్ని. సో మనం రామాయణంలో కూడా లెసన్ ఉంది మనకేంటంటే, మన చెడు సహవాసం మన అదో పతనానికి దారితీస్తుంది, మంచి సహవాసం మనకి ఉన్నతికి దారితీస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రిఫార్మేషన్ కలిగిస్తుంది. సో అందుకోసమే ఇక్కడ కూడా సూత గోస్వామి ఆ యొక్క మహాత్ముల యొక్క అసోసియేషన్తో, సాంగత్యంతో తన జన్మ కూడా ఉన్నతమైనదిగా ఆయన భావించారన్నమాట, బడసిందని ఆయన భావిస్తున్నారు. అలా మనందరం కూడా జన్మ తీసుకున్నాం, మన జన్మకి కూడా ఒక సార్థకత్వం చేకూరాలి అంటే మనందరం కూడా, మీ అందరూ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా టెంపుల్కి రావాలి. సండేస్ ఇది ఒక హ్యాబిట్గా పెట్టుకోవాలి. ఈ వారం వచ్చాం, మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తాం, మళ్ళీ ఆ 4 రోజుల తర్వాత వస్తాం, కనెక్ట్ అవ్వం మనం. అట్లీస్ట్ వారానికి ఒకసారి. బిజీ లైఫ్లో ఉంటారు అందరు డిఫరెంట్గా, పిల్లలతో, మీ జాబ్స్తో, మీ ప్రొఫెషన్స్తో, మీ స్టడీస్తో. అట్లీస్ట్ సండే మనం ఒక దినచర్యగా పెట్టుకోవాలి. ప్రతి వారం రావాలి, ఇక్కడ ఆరతి అటెండ్ అవ్వాలి, గురు పూజ అటెండ్ అవ్వాలి, చరణామృతం తీసుకోవాలి, ప్రసాదం తీసుకోవాలి, భాగవతం క్లాస్ అటెండ్ అవ్వాలి. టైం ఉంటే సర్వీస్ చేస్తారు.
టైం లేదంటే వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం. సో ఇలా మనం ఒక దినచర్యగా పెట్టుకొని ప్రతి వారం కనుక రాగలిగితే మనం ఎంతో కొంత మన ఆధ్యాత్మిక జీవనంలో మనం ముందుకెళ్ళగలం. లేకపోతే మనం మన ఉన్నతికి కూడా కొంచెం అది ఇబ్బంది పడుతున్నాం అన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి అట్లీస్ట్ మనం తెలుసుకున్నాం, ఇక్కడికి వస్తున్నాం, తెలియని వాళ్ళు దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ తెలుసుకున్న వాళ్ళు మనం కూడా ఈ సాంగత్యం పాటించకపోతే, ఈ అసోసియేషన్ తీసుకోకపోతే ఇది తెలుసుకొని కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు నోరు లేనివాడు మాట్లాడలేడు, నోరు ఉండి మాట్లాడకపోతే అది ఇంకా డేంజరు. నోరు లేనివాడు ఎటు మాట్లాడలేడు, నోరు ఉండి మాట్లాడగలిగే శక్తి ఉండి కూడా మాట్లాడకపోతే అది కరెక్ట్ కాదు. చాలామంది తెలియకుండా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నారు, ఓకే. కానీ అన్నీ తెలిసి కూడా మనం కూడా తెలిసి ఇక్కడికి రాకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఒక మంచి విషయాలు అది ఎవరు చెప్పినా సరే అండి, ఎవరు చెప్పినా ఒకటే, ప్రభుపాదుల వారి వర్డ్స్ మనకి రిపీట్ అవుతాయి, ప్రభుపాదుల వారి వాక్యాలు రిపీట్ అవుతాయి. నేను చెప్పొచ్చు ఏమంటే ఇవాళ మీటింగ్కి వచ్చాం కాబట్టి వాళ్ళు ఉన్నాం కాబట్టి రిక్వెస్ట్ చేశారు తీసుకోమని క్లాసు. మేము మళ్ళీ తీసుకుంటాను నాకు తెలియదు. 20 సంవత్సరాలు ఫస్ట్ టైం ఇక్కడ తీసుకోవడం క్లాసు. మా సంస్థలో మేము రెగ్యులర్గా తీసుకుంటాము. బట్ ఎవరైనా వచ్చినా డివోటీస్తో సంబంధం లేకుండా నేను భాగవతం వింటున్నానా, నేను ప్రభుపాదుల వారితో కనెక్టెడ్గా ఉన్నాను, భక్తులతో కనెక్షన్ కాదు, ప్రభుపాదుల వారితో కనెక్షన్ మనకు ఉండాలి, భాగవతంతో కనెక్షన్ ఉండాలి. నేను వాళ్ళ భాగవతం విన్నానా లేదా, ఎవరు చెప్పారు నాకు సంబంధం లేదు. ఎవరు చెప్పినా భాగవతం నుంచి ఆ పలానా శ్లోకం గురువుగారు ఏం చెప్పారు, దాంట్లో అంతరార్థం ఏంటి, అది మాత్రం మనం తెలుసుకోవాలి. ఎవరు చెప్పారు, ఎవరున్నారు క్లాస్లో. అంటే మేము ఫోక్లో 2003, 2004 ఆ టైంలో మేము చూసినప్పుడు స్టూడెంట్స్ బాయ్స్ ఏం చేస్తారంటే క్లాస్కి వస్తారు, చూస్తారు, వీళ్ళ కూర్చుంటారు, వీళ్ళ వెళ్ళిపోతుంటారు. సో అలా చేయకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తిని శిల ప్రభుపాదుల వారే నియమిస్తారు. ఇవాళ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్నాం. ఎట్లయితే సూత గోస్వామి అర్హత లేదు నేను భావిస్తున్నారో మేము కూడా అలానే భావిస్తున్నాం. మాకేం అర్హత ఏం లేదు, మాకుంటే ఒకటే అర్హత ఏంటంటే ప్రభుపాదులు బ్లెస్ చేశారు, అంతే అర్హత. ఆయన బ్లెస్ అయిపోతే మాకేం అర్హత ఉందండి. బాహ్య ప్రపంచంలో నేను ఏదైనా ఒక వస్తువును సాధించాలని నాకు అర్హత కావాలి. నేను ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలంటే ఊనే వాకింగ్ చేసి వెళ్తారు, సీట్ ఇస్తారండి, ప్యూన్ సీట్ ఇస్తారు మనకి, ఆ ప్యూన్ జాబ్ చేసుకుంటారు, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. నేను ఐఏఎస్సీకి వెళ్ళిపోతాను, నేను కూర్చుంటాను క్లాస్ రూమ్లో, సారీ ఎంట్రన్స్ లేదు. ఐఏఎస్సీ కాబట్టి ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, ఐఐటీ కాబట్టి ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలంటే డైరెక్ట్గా సీట్లు కూర్చుంటే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసినట్ట. దానికి ఎంత వర్క్ చేయాలి, ఎన్ని టెస్ట్ రాయాలి, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, జీడీ ఇంటర్వ్యూ, జనరల్ డిస్కషన్, గ్రూప్ డిస్కషన్, ఎన్నో ఉంటాయి టెక్నికల్ ఇంటర్వ్యూస్. దాని తర్వాత నువ్వు సెలెక్ట్ అయ్యేదో చెప్తారండి వాళ్ళు. యాక్చువల్లీ ప్రతిదానికి ప్రపంచంలో ఒక అర్హత కావాలండి. ఏదైనా సంపాదించాలంటే ఒక అర్హత కావాలి. మన ఇంట్లో ఒక కారు ఉండాలంటే, ఒక సింపుల్ మారుతి కారు ఉండాలన్నా కూడా మన దగ్గర ఒక 5 లక్షలు ఉండాలి అర్హత. ఇంకా ఆడి కారు అనుకోండి 50 లక్షలు ఉండాలి. ఆయన నా దగ్గర 5 లక్షలు ఒక ఆడి కారు ఇచ్చానంటే నవ్వుతారు. 5 లక్షలు పెట్టుకొని మీరు ఆడి షోరూమ్కి వస్తానండి అంటే, నువ్వు ఆడి కారు కొనాలంటేనే నాకు అర్హత కావాలి, 50 లక్షలు నా దగ్గర ఉండాలి. సో ఏమి లేకుండా అర్హత, మరి ఈ స్పిరిచువల్ లైఫ్లో మనం ఏం అర్హత లేకుండా ఎలా ఉంటున్నాం? అదే గురువుగారి యొక్క అవాచ్య ప్రేమ. మేము ఎంట్రన్స్ టెస్ట్ రాసామా, ఏమైనా సర్టిఫికేషన్ తీసుకున్నామా, ఎవరైనా మనకు ప్రింట్ చేసి ఇచ్చారా వీళ్ళ అర్హులు అని చెప్పి? అందుకే మనం గ్రహించారు మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టి మనం కృష్ణ చేతులు ఉన్నాం. కాబట్టి అదృష్టం మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవాలి, కానీ మనం దాన్ని మిస్యూటిలైజ్ చేసుకోకూడదు అనమాట. మన దగ్గర డైమండ్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఉన్న డైమండ్ అలా పెట్టుకుని ఉంటే దానివల్ల ఉపయోగం లేదు, డైమండ్ యూజ్ చేసుకుంటేనే ఉపయోగం. సో ఇటువంటి మంచి అసోసియేషన్ మన ఎవరి దగ్గర అర్హత లేకపోయినప్పటికీ మనందరం టెంపుల్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం, మాకు కూడా అర్హత లేకపోయినా ఏదో 4 విషయాలు మంచి విషయాలు ప్రభుపాదులు వారు చెప్పిన మీ అందరికీ చెప్పడానికి మాకు ఒక అవకాశం కలుగుతుంది. ఇవంతా గురువుగారి యొక్క అవాచ్యమైనటువంటి ప్రేమ. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఆదివారం రండి, ఈ సెషన్స్లో అటెండ్ అవ్వండి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనందరం ప్రయత్నం కలిసి. అందరూ ఒకటే బోట్లో ఉన్నాం, ఏం డిఫరెన్స్ ఏం లేదండి. మేము 20 years ఉన్నా 25 years ఉన్నా అంతా ఒకే బోటు, ముందు వెనకాలకి అంతే డిఫరెన్స్. అందరూ అదే బోట్లో ఉన్నాం వెళ్ళటానికి. అందరూ కలిసే ఆధ్యాత్మిక పురోగతి మనం చేయడానికి మనం ముందుకెళ్ళాలన్నమాట. సో ఇది గొప్ప సందేశం ఈ యొక్క శ్లోకంలో ఉందన్నమాట.
సూత గోస్వామి అర్హత లేకపోయినా, అర్హత లేదని ఫీల్ అవుతున్నారు, కానీ ఆయన ఫుల్ అర్హత ఉంది. మనం అర్హత లేకపోయినా అంత మన దగ్గర ఉందనుకుంటాం. అదే మనకి వాళ్ళకి డిఫరెన్స్. కాబట్టి మనం వైష్ణవ జాడల్లో నడుచుకుంటూ మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళగలం. మేమే లైవ్ ఎగ్జాంపుల్స్. ఇందాక చెప్పాను బిగినింగ్లో, ఏమీ మా అర్హత లేదు. ఈ వైష్ణవ సాంగత్యం వాళ్ళని చూస్తూ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎలా మన ఇన్స్పైర్ చేస్తున్నారు సర్వీస్కి, దానికి మనందరం ముగ్ధులై ఈ సంస్థలో మన మొత్తం మన జీవితం అంతటిని ఇంకా ఈ సంస్థకు అంకితం చేయడం జరిగింది. సో అది థ్యాంక్స్ టు శిల ప్రభుపా, థ్యాంక్స్ టు రాధాకృష్ణ అండ్ ఆల్ ద డీటీస్ ఇన్ ద టెంపుల్. సో ఈ అవకాశం మనకి వచ్చినందుకు శ్రీ శ్రీ రాధాకృష్ణ, శ్రీ శ్రీ కృష్ణ బలరాం, శ్రీ శ్రీ నితాయ గౌరంగ, శ్రీ శ్రీనివాస్ గోవింద, శిప్లా నరసింహదేవ్, భక్త హనుమాన్ గరుడదేవ్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాద్కి జై. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జై. హరే కృష్ణ. నేను వెళ్ళిపోవాలి యాక్చువల్గా, నాకు ఫ్లైట్ టైం అయింది. మేము హరే కృష్ణ అమౌంట్ విశాఖపట్నం అండి మాది. మేము అక్కడి నుంచి వస్తున్నాము. మీ అందరూ ఎప్పుడైనా వైజాగ్ వస్తే రండి, టెంపుల్ అక్కడ ఉంది, దర్శనం చేసుకోవచ్చు. రాధా మదన్ మోహన్ డీటీస్. అండ్ మీకు చుట్టుపక్కల చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో. చాలా మంచి ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్ విశాఖపట్నం. మీరు ఎప్పుడైనా వస్తే టూర్ కింద కమ్ అండ్ విజిట్ అవర్ టెంపుల్ హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం. హరే కృష్ణ. శిల ప్రభుపాద్కి జై.